అన్నదానికి నిర్వచనం కావాలి. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. కానీ ఎవరు చెప్పినా వినడు ఒక మూర్ఖత్వంతో కూడిన చీకటి గురువు యొక్క అనుగ్రహంతో తొలగుతుంది. కాబట్టి అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానము అనే బాటలో నడిపేటటువంటి వాడిని గురువు అంటారు. గురువు దొరకనటువంటి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేనిని గురువుగా భావించారు? కృష్ణుడు జగద్గురువు కదా. మనం రోజు కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కదా. కానీ ఎందుకు వెళ్ళి గురువు దగ్గర నేర్చుకున్నాడు ఆయనే చెప్పాడు. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని. కర్మకి ఎవరు అతీతులు కాదు. ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు జనులకి? ఎందుకు చెప్తానంటే భీష్ముడు అంతటి మహాత్ముడు ఎన్నో ధర్మములు ఇచ్చిన ఆయన కర్మ ఫలితం అనిపించాడు. కర్మ అంటే పని. కులవర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆహారం కోసం అలవాట్ల కోసమే ఉండాలి తప్ప పిచ్చి ఉండకూడదని నిరూపించడానికి ఒక బ్రాహ్మణ స్త్రీని, క్షత్రియ స్త్రీని, వైశ్య స్త్రీని, సూత్ర స్త్రీని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురికి నలుగురు కొడుకులు పుట్టారు. ఆ పెద్ద భార్య కొడుకు లోపల గంట కొడుతున్నాడు. వదిన అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే మీ అన్నయ్య సంగతి తెలియదు, ఇప్పుడు విఘ్నేశ్వర పూజ చేస్తున్నాడు. వెంటనే నువ్వు గుణపం పుచ్చుకొని గొయ్యి తవ్వాడు బయట. మొత్తం మీద ఉదయం 6 గంటలకు కడితే మధ్యాహ్నం 12 అయ్యేసరికల్లా ఆయన లోపల గంటలు వాయిస్తూనే ఉన్నాడు, ఈయన గోతులు తవ్వుతూనే ఉన్నాడు. ఏమిటి తమ్ముడు నా ఇల్లంతా తవ్వేస్తున్నావు పెరడంతా అన్నట్ట. దాహం వేసింది అన్నయ్య, మంచినీళ్ళ కోసం నూతులు తవ్వుతున్నాను అన్నట్ట. ఇన్ని గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి తవ్వి ఉంటే నుయ్యి అయ్యేది కదా, నీళ్లు పడేవి కదరా, ఇన్ని గోతులు తవ్వితే ఎక్కడైనా నీళ్లు పడతాయా అన్నట్ట. వెంటనే ఈయన అంత వేగంగా ఓరి మూర్ఖుడా అదే నీకు చెప్పడానికి గోతులు తవ్వాను, ఎంతమంది దేవతల్ని ఉపాసించే బదులు ఒక్క దేవతను 1 గంట ఉపాసిస్తే ఈ పాటికి నీ కోరికలు తిరిగేవు కదరా. వర్ణము, కులము వీటికి సరైన నిర్వచనం వివాదం లేకుండా చెప్పాలంటే ఎలా? అసలు కులం అనే వ్యవస్థ అసలు పురాణ కాలంలో లేదండి. ఫస్ట్ టంకా మీద దెబ్బ కూడా చెప్పేస్తాం. సరే, వీటన్నింటి నడుమ ప్రస్తుత భారత ప్రధాని మోదీ, వీరిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఆయన పనితీరు ఎలా ఉందంటున్నారు? మళ్ళీ మోడీ లాంటి వాడు పుట్టాలంటే మోడీ. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయ, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర.